కర్మ రిటర్న్స్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ విషయంలో ఈ మాట అతికినట్లు సరిపోతుంది. మనం ఏది చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనే విషయం జగన్ విషయంలో 100కు 100% నిజమైంది. ఒకప్పుడు ఫర్నిచర్ దొంగ అంటూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చావుకు కారణమైన జగన్ రెడ్డి ఇప్పుడు అవే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అపవాదు నుంచి తప్పించుకోవటం ఎలాగో తెలియక నానా తంటాలు పడుతున్నారు. మాజీ సీఎంను సమర్థించే భజన బ్యాచ్ పేటీఎం ముఠా కూడా ఈ ఆరోపణలను తిప్పికొట్టడం ఎలాగో తెలియక తికమక పడుతున్నారు. దేవుడా, ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడే దారి చూపవయ్యా అంటూ వేడుకుంటున్నారు. ఇంతకీ ఫర్నిచర్ దొంగ అంటూ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు రావటానికి కారణాలు ఏంటి? మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యతో జగన్కు వైసీపీ జఫా బ్యాచ్కి సంబంధం ఏంటి? దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫర్నిచర్ దొంగ ఇది ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళక తప్పదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ జైబేరీ మోగించింది. ఆ ఏడాది మే 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం కూడా చేశారు. అది మొదలు జగన్ రెడ్డి ఆయన ముఠ అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాలను దెబ్బతీసేలా దిగజారుడు ఆరోపణలు, అక్రమ కేసులు, వేధింపులు, దాడులతో చెలరేగిపోయారు. ఆ వరుసలోనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పైన పడ్డారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమితో పాటు తాను ఎమ్మెల్యేగా ఓడిపోయిన కోడెల తన క్యాంపు ఆఫీస్లో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ తీసుకువెళ్లాలంటూ అప్పటి స్పీకర్ కార్యాలయానికి శాసనసభ కార్యదర్శికి లేఖని రాశారు. ఒకవేళ ఫర్నిచర్ వద్దనుకుంటే దాని విలువ లెక్కగడితే డబ్బులు చెల్లిస్తానని స్పష్టం చేశారు. అయితే పగతో రగిలిపోతూ ఛాన్స్ కోసం కాసు కూర్చున్న వైసీపీ అరాచక ముఠ ఇవేమీ పట్టించుకోకుండా ఆయనపై వేధింపులకు దిగారు. కోడెల లేఖ రాసిన తర్వాత అప్పటి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పోలీసులకు కంప్లైంట్ ఇప్పించారు. తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు కట్టించారు. 10 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడే తీవ్రమైన అభియోగాలు మోపారు. అంతటితో సరిపెట్టకుండా ఫర్నిచర్ దొంగ కోడెల అంటూ సోషల్ మీడియాలో పిల్ల సైకోలు స్వైర విహారం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షిలో కోడెల పరువు తీసేలా పుంకాను పుంకాలుగా వార్తలు వండివార్చారు. సాక్షి ఛానల్లో అడ్డగోడు కథనాలు, డిబేట్లతో నిందలు వేశారు. కనీసం ఎదుటి వ్యక్తి వివరణ కూడా తీసుకోకుండా అధికారం ఉంది కదా అని బరి తెగించి మరీ ప్రవర్తించారు. కోడలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని, కఠిన శిక్ష విధించాలని, ఫర్నిచర్ దొంగను వదలొద్దంటూ తూలనాడారు. కొన్ని నెలల పాటు యథేచ్ఛగా సాగిన ఈ వ్యక్తిత్వ హననాన్ని కోడెల తట్టుకోలేకపోయారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా, నవ్యాంధ్ర తొలి స్పీకర్గా, వీటి అన్నిటికంటే నరసరావుపేట ప్రజలతో డాక్టర్ గారు అని ఆప్యాయంగా పిలిపించుకున్న వైద్యుడిగా, పల్నాటి గడ్డపై ఫ్యాక్షన్ రక్కసికోరలు పీకటంలో కీలకంగా వ్యవహరించిన పల్నాటి పులిగా, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తిగా వైసీపీ చీఫ్ పాలిటిక్స్తో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఇంత బ్రతికి ఇలాంటి నీచ రాజకీయాలు ఏమిటంటూ మదనపడ్డారు. పరువు కోసం ప్రాణమిచ్చే వ్యక్తిగా వైసీపీ క్రూర మృగాలకు అవకాశం ఇవ్వకూడదని భావించారు. 2019 సెప్టెంబర్ 16న హైదరాబాద్ నివాసంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. 2024 మేలో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 5 ఏళ్ల పాటు అధికార మదంతో విర్రవీగిన వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఓటమి దెబ్బకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిలపడింది. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ఆగడాలతో అల్లాడిపోయి కేసులు, దాడులు, వేధింపులు ఎదుర్కొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో పాటు కోడెల శివప్రసాద్ అభిమానులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఎప్పుడో మొక్కుబడిగా తప్ప సెక్రటేరియట్ ముఖం చూడటానికి ఇష్టపడకుండా ఇంటి నుంచే పాలన సాగించిన జగన్ రెడ్డి అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. 5 ఏళ్ల పాటు ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చుకొని ప్రభుత్వ సొమ్ములతో చేయించుకున్న సోకులు, పెట్టించుకున్న ఫర్నిచర్ సౌకర్యాల సంగతేంటంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ఫర్నిచర్ దొంగ జగన్ రెడ్డి అంటూ మీమ్స్తో దాడి చేశారు. 5 ఏళ్ల క్రితం కోడెలపై పెట్టిన సెక్షన్లనే జగన్ రెడ్డి పైన నమోదు చేయాలని పట్టుబట్టారు.
ఫర్నిచర్ దొంగను కటకటాల్లోకి నెట్టాలంటూ నెట్టింట వైరల్ చేశారు. కొందరు నాయకులు ఒక అడుగు ముందుకు వేసి పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు కూడా చేశారు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జగన్ రెడ్డి బాగోతాన్ని చూపిన సామాన్య జనం ముక్కున వేలేసుకున్నారు. ఇన్నాళ్ళు క్యాంపు కార్యాలయంలో కూర్చొని సీఎం హోదాలో దర్జాగా రివ్యూలు చేస్తుంటే సెక్రటేరియట్లో ఉన్నారని భావించామని కామెంట్లు చేశారు. ఓటమి తర్వాత పార్టీ ఎంపీలతో అదే లొకేషన్లో సమీక్ష చేసిన ఫోటోను షేర్ చేస్తూ, ఏంటి బ్రో, ఇది సెక్రటేరియట్ కదా, ఇది జగన్ రెడ్డి కొంప, ఇక్కడే గోడకు గవర్నమెంట్ లోగో పెట్టేసి 5 ఏళ్ల పాటు లాగించేశారా అంటూ నిలదీశారు. అమ్మా జగన గటికుడివే అంటూ ట్రోల్ చేశారు. తెలుగుదేశానికి తోడు ప్రజలు కూడా ఇంత పబ్లిక్గా ట్రోల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయని బులుగు బ్యాచ్ సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రభుత్వ సొమ్ముతో సౌకర్యాల ఏర్పాటు మామూలేనంటూ చెప్పుకొచ్చింది. ప్రభుత్వ ఫర్నిచర్ను తీసుకువెళ్లాలని, లేదంటే డబ్బులు కట్టిస్తామంటూ కొత్త రాగం అందుకుంది. కరెక్ట్గా ఈ పాయింట్ కోసం ఎదురు చూస్తున్న కోడెల కుటుంబం పసుపు సైన్యం దొరికాడు దొంగ అంటూ విమర్శలకు పదును పెట్టారు. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు గడిచిపోయాయంటున్న జగన్ రెడ్డి మరొకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాలని సూచించారు. 2019లో స్పీకర్ కార్యాలయానికి, శాసనసభ కార్యదర్శికి అప్పట్లో కోడెల స్వయంగా రాసిన లెటర్ను డస్ట్బిన్లో పడేసి కక్షపూరితంగా కేసులు కట్టి సూటిపోటి మాటలతో వెంటాడి వేధించి ఆయన ఆత్మహత్య చేసుకునే వరకు సాగిన అరాచక పర్వాన్ని గుర్తు చేస్తున్నారు. తన ఇంట్లో ఫర్నిచర్ ఉన్నట్లు ప్రభుత్వానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అడ్డంగా బుక్ అయ్యాక ఫర్నిచర్ తీసుకువెళ్ళండి, లేదంటే డబ్బులు కట్టిస్తామంటే ఎలాగని నిలదీశారు. ఫర్నిచర్ దొంగ జగన్ రెడ్డి ఉపేక్షించడానికి వీల్లేదని తేల్చి చెబుతున్నారు. అప్పట్లో కోడెలపై పెట్టిన సెక్షన్లే జగన్ పైన పెట్టాలని, ఫర్నిచర్ దొంగను అరెస్ట్ చేయాలని కోడెల శివప్రసాద్ కుమారుడు, కోడెల కుటుంబం సహా పసుపు దండు పట్టుబడుతోంది. ఎన్నికల్లో దారుణ ఓటమితో ఇప్పటికే కుంగి కృషించిపోయిన వైసీపీ ఫర్నిచర్ దొంగ జగన్ రెడ్డి అంటూ తెలుగుదేశం సహా కోడెల అభిమానులు చేస్తున్న దాడిని అస్సలు ఊహించలేదు. అనూహ్యమైన ఈ పరిణామాలతో కంగుతిన్న జగన్ముఠ ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటోంది. పుండు మీద కారం చల్లినట్లు అసలు ఎన్నికల పరాభవంతో ఏడుస్తుంటే ఈ ఫర్నిచర్ గోల ఏమిట్రా స్వామి అంటూ అల్లాడుతోంది. అనుకోని ఉపద్రవం నుంచి బయటపడేది ఎలాగో తెలియక తల్లడిల్లిపోతోంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటున్న జగన్ రెడ్డి కోడెలను గుర్తు చేసుకుంటున్నారు. కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో అంటూ లోలోన మదన పడుతున్నారు. 2 చేతులతో పిసుక్కోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదంటూ ఆ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.